వేసే పద్ధతి మనకే ఆ ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవి ఉంటాయి చూసారా మొక్కలు కట్ చేసే కట్టెర్లు, అవి కొనుక్కోవాలి అందరూ. నా కొడుకులు ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా కానీ కట్ చేసి పడేయాలి. అదే పెద్ద శిక్ష, అదే పెద్ద శిక్ష. ఆ శిక్ష ఈ ఆడపిల్లకి మీరు అమలు చేస్తే ఇలా ఉండండి అమ్మా, మీరే కాపాడుకోండి అమ్మా, మేము ప్రభుత్వాలు ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పేసి మీరు చెప్పండి ఒక మాట. మేము చేసే పని అదే చేసి చూపిస్తాము. కానీ కన్న తల్లి మీద ఇలా అఘాయిత్యం చేసిన తర్వాత నాకు ఇలా మాట్లాడాలనిపిస్తుంది. నిజంగా నాకు నీరసం కూడా వస్తుంది. ఎందుకంటే అది చూసినప్పటి నుంచి నిన్నటి నుంచి నాకు మైండ్ పనిచేయట్లేదు. అమ్మని గౌరవించండి, తల్లిదండ్రుల్ని ఫస్ట్ గౌరవించండి. మీరెందుకు ఇలా చేస్తున్నారు? అయితే మీరు పాప ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఆ తల్లి ఉసురు తగలాలి. వాడు పక్కా బతికుండకూడదు. వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలంతే. ఇంకా నేను చెప్తున్నా గట్టిగా, ఎవరు చెప్తారో చెప్పరో, ఎవరు మాట్లాడరు. నాకు ఏంటంటే ఇక్కడ నేను ఆడపిల్లని ఇంతగా మాట్లాడుతున్నాను. నోర్లు పడిపోయినాయా? మాట్లాడలేరా? సినిమాల గురించి మాట్లాడతారే. ఒక అమ్మని ఒక కన్న కొడుకు ఏం చేశాడని చెప్పేసి నోరిప్పచ్చుగా, మాట్లాడొచ్చుగా. నోరు పడిపోయిందా? అమ్మ గుర్తు రావట్లా? అమ్మ లేకుంటే మీరు ఎక్కడనైనా సిగ్గుండాలి. అమ్మ లేకుంటే మీరు ఎక్కడనే క్వశ్చన్ వేస్తున్నా నేను. ఆ తల్లినే అంత నరకం పెట్టావంటే నువ్వు ఎంత కామాంధుడు అంటే బాబా మామూలు కామాంధుడు కాదు వాడు. అలాంటి వాడిని శిక్షలు వద్దు, ఇంకా వాడికి జైలు వద్దు, తిండి పెట్టడం వద్దు, వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలంటే. నేను చెప్పేది అదే చెప్తున్నాను. అక్క ఒక మాట ముందు ఇలాంటి పనులు చేసేవాడిని ఏం చెయ్యాలి గవర్నమెంట్? శిక్ష ఏం శిక్షలు అంటే ఇలా చేస్తే ముందు ఇలా ఎవరైనా చేస్తే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడే చెప్పాను నేను. ఎలాంటి శిక్ష ఎలా ఉండాలంటే, అమ్మ జోలికి చెల్లి జోలికి తాగిపోతున్న కొడుకులు, కన్న కొడుకులు, కడుపును పుట్టిన కొడుకులు వెళ్ళారు అనుకో, ఆన్ ది స్పాట్లో ఎన్కౌంటర్ అయిందా. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఎంత కష్టపడి అంతవరకు తీసుకొని వచ్చిన పాపానికి రుణం తీర్చుకున్నాడు. అమ్మ మీద ఇలా చేసి అదేనా రుణము? ఇలానే కన్న కొడుకు చేస్తాడు. నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు, ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇక ఎవరైనా సరే. అమ్మ అంటే అమ్మ దేవతతో సమానం. అమ్మ